అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది పోలీసులతో పాటు ప్రభుత్వ శాఖలన్నిటికీ సహకారిగా ఉంటుంది. నగర వ్యాప్త సీసీ కెమెరాల వ్యవస్థ ప్రాజెక్టు వ్యయం 657 కోట్ల, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం ప్రాజెక్టు వ్యయం 302 కోట్ల. మొత్తం ఈ ప్రాజెక్టుకు 2 సంవత్సరాల లోపల పూర్తి అవుతుంది. అదనపు సమాచారం అధ్యక్ష, హైదరాబాద్ను విశ్వ కేంద్రంగా తీర్చిదిద్దాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. దీనిలో భాగంగా సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటుకు పోలీస్ శాఖకు ఎన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించినందుకు నా శాఖకు వారికి ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక సీసీటీవీ కెమెరా 100 సిబ్బందితో సమానంగా పనిచేస్తుందని మనవి చేస్తున్నాను. ప్రాథమికంగా నేరాలు తగ్గడానికి, నేరం జరిగిన తర్వాత నేర పరిశోధనలో సీసీటీవీ కెమెరాలు ప్రముఖంగా ఉపయోగించబడతాయి. వీటి వల్ల ప్రజల్లో భద్రతాభావం ఉంటుంది. ముఖ్యంగా మహిళా భద్రతకు, వారిపై జరుగుతున్న లైంగిక వేధింపులకు అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. వీటి వల్ల నేరస్తులకు తప్పు చేయడానికి భయపడతారు. నేరం చేస్తే దొరికిపోవడానికి, కోర్టులో శిక్ష పడడానికి అవకాశాలు పెరుగుతాయి. వివిధ సంఘటనల్లో ప్రజలకు అన్ని అపోహలు తొలగిపోవచ్చును. పోలీసులు వివిధ కేసుల్లో దర్యాప్తు నిమిత్తం అనుమానితులుగా అమాయకులను వేధిస్తారనే అభియోగం, అపోహ ఉంది. సీసీటీవీ ప్రాజెక్టు వల్ల ఇట్టి అపోహలు కూడా నిర్మూలించి పారదర్శకంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. పాత నేరస్తుడు సీసీటీవీ కెమెరాల్లో కనబడినప్పుడు వెంటనే ఫోటోతో సహా అలర్ట్ మెసేజ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. యాక్సిడెంట్ కేసులు పరిష్కారం సులభం అవుతాయి. రోడ్డు ప్రమాదాలు ఎలా జరిగినా తప్పు ఎవరిది తెలుస్తుంది. గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టిన కేసులు కూడా పరిష్కారం లభిస్తుంది. ట్రాఫిక్ జాములు అయిన సందర్భాల్లో తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం అవుతుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు వారితో పాటు జిహెచ్ఎంసి, ఫైర్ సిబ్బంది, ఆర్ఎన్బి మొదలగు శాఖలకు కూడా స్థానం కల్పించడం అవుతుంది. తద్వారా ఆ శాఖల వారు అవసరమైన చోట సత్వర చర్యలు అందించేటట్టు చేయడానికి ఆస్కారం అవుతుంది. రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన పట్టణాల్లో సీసీటీవీ వ్యవస్థను ఏర్పరిచి జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నుండి ఈ అత్యాధునిక కేంద్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయబడుతుంది. కాలనీలలో, అపార్ట్మెంట్లలో సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు కొరకు కాలనీవాసులు, అసోసియేషన్లు పోలీస్ శాఖ ద్వారా చైతన్యపరచడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు చాలా మంది కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు వెసులుబాటు లేదు. అయితే ఇది ప్రజా ప్రయోజనాల కార్యక్రమం కాబట్టి అభివృద్ధిలో భాగమే కావున అవసరమైన చోట వీటిని ఏర్పాటు చేసుకొనుటకు, నిధులు ఖర్చు చేసుకొనుటకు ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుంది. ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇలా చాలా చోట్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ఎమ్మెల్సీలు అందరూ కూడా చాలా వరకు సీసీ కెమెరాలకు డబ్బులు కేటాయించారు. అవి చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా అవి వాడుకోవడం జరుగుతుంది. చాలామంది ఎమ్మెల్సీలు వీటికి ఉపయోగపడ్డారు. అధ్యక్ష, దీనికి ముఖ్యంగా మొన్న జరిగిన అభయ్ కిడ్నాప్ కేసుల్లో కూడా సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించడం జరిగింది. కిడ్నాప్ అయిన ప్రాంతం నుండి సికింద్రాబాద్ స్టేషన్ వరకు
దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డు కాబడింది. దీని ద్వారా పోలీసులు కేసును రికార్డు సమయంలో ఛేదించారు. అంతకుముందు జరిగిన కేబీఆర్ పార్క్లో కూడా ఒక సంఘటన జరిగితే అసెంబ్లీలో మరి క్వశ్చన్లు చేశారు. అది 24 గంటల లోపల ఒక వ్యక్తి అక్కడ ఒక బ్యాగ్ వదిలిపెడితే బ్యాగ్లో ఒక స్లిప్ దొరికింది. ఆ స్లిప్ ఒక షాపులో పాయింట్ కొనుక్కున్నాడు. ఒక పాయింట్ బట్టలు కొనుక్కుంటే ఆ సీసీ కెమెరా ద్వారా ఆ వ్యక్తిని బట్టి కర్నూలులో ఉన్న వ్యక్తిని 24 అవర్స్లో పట్టుకొచ్చి ఇక్కడ హాజరుపరచడం జరిగింది. అధ్యక్ష, సీసీ కెమెరాల వల్ల చాలా లాభాలు అవుతాయి. గుండాయిజం, రౌడీజం, నక్సలిజం, టెర్రరిజం వీటన్నిటిని కంట్రోల్ చేసేదానికి ఈ సీసీ కెమెరాలు కమాండ్ అండ్ కంట్రోల్ మొత్తం 10 జిల్లాలకు అనుసంధానం చేయబడుతుంది. కాబట్టి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని మీకు మనవి చేస్తూ